హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కూరని ట్రెడిషనల్ స్టైల్లో పాతకాలంలో ఎలా చేసేవారో ఆ పద్ధతిలో ఎంతో టేస్టీగా కుక్ చేసుకుందామండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల నూనె వేడెక్కిన తర్వాత పోపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక 3/4 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుని కొద్దిగా ఒక 2 ఎండుమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసి పోపును వేగించుకోవాలండి. పోపు వేగిన తర్వాత దీనిలో ఒక 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని మనం దీనిలో వేసుకుని పోపుని వేగించుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో మన రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలండి. అండ్ బీరకాయ ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకుంటే మరీ పేస్ట్ అయిపోకుండా ఉంటాయండి. బీరకాయ కూరలో కారం కానీ ఉప్పు కానీ తక్కువే పడతాయి కాబట్టి చూసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అండ్ మన రుచికి సరిపడా ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకుని దీని అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల బీరకాయ కూర నీరుని వదిలేస్తుంది అండ్ మనకి రుచి కూడా చాలా బాగుంటుందండి. ముక్కలు ఉప్పు కారంతో ఉడికి మంచి రుచిగా ఉంటాయి. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక లిడ్ పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 minutes కుక్ చేసుకుంటే దీనిలో ఉన్న వాటర్ అంతా వీడియోలో చూపించినట్టుగా రిలీజ్ అయిపోయి కూర ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఈ స్టేజ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుని దీనిలోనే మనం చింతపండు పులుసుని వేసుకోవాలండి. చింతపండు పులుసుని ఇందులో చాలా తక్కువగా వేసుకుంటాము, కానీ రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో చింతపండు పులుసు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను నేను. ఈ పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుని చింతపండు పులుసు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత కూర ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఇలా దగ్గర పడిపోతుందండి. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అబ్జర్బ్ చేసేసుకుంటుంది అండ్ కూర మనకి టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి, కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.